ఇంకా ఆ రోజు సండే నా పొట్ట బిర్యానీ కావాలా అనింది. సరే బిర్యానీ చేద్దామని చెప్పి చికెన్ బయట తీసా. చేసేది ఏదో నార్మల్ బిర్యానీ ఎందుకులే దమ్ బిర్యానీ చేద్దామని స్టార్ట్ చేసా. ఇలా చికెన్ తీసుకున్నా, దాంట్లో కొంచెం సాల్ట్ పసుపు వేసి అన్నీ మిక్స్ చేసా. ఓన్లీ చికెన్ దమ్ బిర్యానీనే కాకుండా చికెన్ కర్రీ కూడా పెట్టా. ఎందుకంటే బిర్యానీ అటు ఇటు అయితే కర్రీలో ఉప్పు కారం అన్నీ చూసుకొని తినచ్చు కాబట్టి. ఇంకొంచెం గరం మసాలా వేసి, గరం మసాలా ఆప్షనల్ బట్ టేస్ట్ బాగుంటుందని నేనే యాడ్ చేశాను. అండ్ కొంచెం తెల్లగడ్డ అల్లం పేస్ట్ వేసి దాంట్లోకి కారం మనకు తగినంత వేసుకొని నూనెను అలా దాంట్లో డ్యాన్స్ చేపించి మొత్తం నూనె అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్సింగ్లో ఎక్కువ ఉంటాయి దీంట్లో. ఫస్ట్ ఒకసారి మిక్స్ చేసాం, మళ్ళీ ఇంకొకసారి కూడా మిక్స్ చేయాలి. టేస్ట్ కోసమని ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక నిమ్మకాయ అలా తిప్పేసి కొంచెం కర్డ్ దాంట్లో వేసేసి మళ్ళీ మొత్తం మిక్సింగ్. ఇంక ఇలా మొత్తం కలిపిన తర్వాత దీన్ని ఒక అర్ధగంట మన ఇష్టం ఎంతసేపు కావాలన్నా అంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇంకా దమ్ బిర్యానీ కోసం మనకు ఆనియన్స్ కావాలి. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దీంట్లో మర్చిపోయా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో మళ్ళీ తీసి మళ్ళీ వాటిని వేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాను. సో మళ్ళీ మిక్సింగే. సో చెప్పాను కదా మిక్సింగ్లు ఎక్కువ ఉంటాయని. ఇంకా దమ్ బిర్యానీ కోసం ఇంకా సపరేట్గా వేరే గిన్నె తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ వేసి అండ్ జీలకర్ర, నా దగ్గర ఒక స్పెషల్ గరం మసాలా కాదు బిర్యానీ మసాలా ఒకటి చేసుకున్నా, అదేసి సాల్ట్ అయితే బాగా వేయాలి. సాల్ట్ వల్లే ఆ బాస్మతి రైస్కి టేస్ట్ వస్తుంది. సాల్ట్ వేసి ఇంకా మొత్తం బాగా మిక్స్ చేసి ఇందులో బిర్యానీ ఆకు అవన్నీ వేయాలి. బట్ ఆకలి ఎక్కువ అయిపోయి మర్చిపోయా. మొత్తం వేసిన తర్వాత బాగా ఉడకనియాలి. ఉడికిన తర్వాత అందులో బియ్యం వేయాలి. ఆల్టర్నేటివ్గా ఇంకొక దాని మీద మనం ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టింది బయట తీసుకొని దాంట్లో మొత్తం అన్నీ వేసుకొని లైట్గా సిమ్లో పెట్టాలి. మనకి ఇప్పుడు మొత్తం ఇలా బాగా మరిగిన తర్వాత బాస్మతి రైస్ దాంట్లో వేయాలి. వేసి ఒక 60% బాయిల్ అవ్వగానే తీసి మనం ఇటు పక్క పెట్టుకున్నాం కదా సిమ్లో, దాంట్లో వేయాలి. యాక్చువల్గా 60% కూడా అవసరంలే, 50% బాయిల్ అయినప్పుడు మొత్తం రైస్ అంతా తీసేస్తే మనకి బిర్యానీ బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంత ప్రాసెస్ చేసే కన్నా సింపుల్గా బిర్యానీ చేసుకోవడం బెటర్ అనిపించింది. కానీ మధ్యలో వదిలేయలేం కదా, ఎట్లయినా కంప్లీట్ చేయాలని చెప్పి ఇంకా ఎలానో అలా కష్టపడి కంప్లీట్ చేస్తున్నా. సో ఇలా 60% బాయిల్ అయిన రైస్ని మొత్తం తీసి అటుపక్క దాంట్లో వేస్తున్నా. మొత్తం ఇంకా మధ్యలో కొన్ని ఆనియన్స్ వేసి కొంచెం పుదీనా, కొత్తిమీర వేసి ఇంకా మనకి బిర్యానీ కలర్ రావాలి కాబట్టి నేను కలర్స్ వాడకుండా పసుపులోనే ఒక గ్లాస్లో తీసుకొని కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసి ఇలా చేసా. ఫైనల్లీ నా బిర్యానీ ఇలా వచ్చింది. కొంచెం ఉప్పు కారం తక్కువైనాయి.